తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఫ్యూచర్ సిటీ బోర్డుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉగాది నుంచి భూభారతి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేయనున్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అఖిలపక్ష సమావేశాలలో ఏ రకమైన భేషజాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అదే రకంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు జానారెడ్డి గారి సమక్షంలో అఖిలపక్ష సమావేశం జరిపి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు సౌత్ ఇండియాకి ఈనాటి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎలా నష్టం చేయాలని చూస్తుందో దాన్ని ఈ అఖిలపక్ష సమావేశంలో వివరంగా డిస్కస్ చేసి ఈ రాష్ట్ర పక్షాన అఖిలపక్షం అందరూ కలిసి దీన్ని ఒక క్లారిటీతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి నష్టము జరగకుండా ఉండే విధంగా ఈ పునర్విభజనల వల్ల నార్త్ ఇండియాలో ఏ రకంగా సీట్లు పెరుగుతాయో అదే ప్రోరేటాలో సౌత్ ఇండియాలో కూడా సీట్లు పెరిగే విధంగా ఉండే విధంగా అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం చేసుకోవటానికి డిబేట్ చేయడానికి పెద్దలు వీరిద్దరిని లీడింగ్ లో